హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఇంట్రాడే ట్రేడింగ్ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి జూలై మంత్ లో 95% అక్యురసీ వచ్చిన స్ట్రాటజీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు శరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఫస్ట్ ఈ స్ట్రాటజీ యొక్క రూల్స్ చూద్దాము. వాల్యూమ్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ప్లస్ ఎంగల్ఫింగ్ ఇండెక్స్ అండి స్ట్రాటజీ పేరు. నిఫ్టీ 50 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో యూజ్ చేయాలి. బయింగ్ కండిషన్స్ వచ్చేసి బుల్లిష్ సెటప్ వచ్చేసి ప్రైస్ మస్ట్ బి ఎబోవ్ వాల్యూమ్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అండి. లుక్ ఫర్ ఏ బుల్లిష్ ఎంగల్ఫ్ క్యాండిల్. ఎంట్రీ వచ్చేసి ఆ బుల్లిష్ ఎంగల్ఫ్ క్యాండిల్ క్లోజింగ్ లో తీసుకోవాలి. స్టాప్ లాస్ వచ్చేసి ఆ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ యొక్క లో అనమాట. టార్గెట్ వచ్చేసి 1:2 రిస్క్ రివార్డ్ రేషియో అండి. గుర్తుపెట్టుకోండి, మినిమం 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉంటే మాత్రం ట్రేడ్ అనేది తీసుకోవాలి. బేరిష్ సెటప్ సెల్ కండిషన్స్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ ప్రైస్ మస్ట్ బి బిలో VWMA. లుక్ ఫర్ ఏ బేరిష్ ఎంగల్ఫ్ క్యాండిల్. ఎంట్రీ వచ్చేసి బేరిష్ ఎంగల్ఫ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ అనమాట. స్టాప్ లాస్ వచ్చేసి ఆ క్యాండిల్ యొక్క హై. టార్గెట్ వచ్చేసి 1:2 రిస్క్ రివార్డ్ రేషియో అండి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ ట్రేడింగ్ లో రూల్స్ వచ్చేసి ఈ స్ట్రాటజీ అనేది మెయిన్ అక్యురసీ అనేది నిఫ్టీలో ఉంది. మీరు వేరే ఇండెక్సెస్ లో కూడా ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. టైం ఫ్రేమ్ వచ్చేసి 5 మినిట్స్ టైం ఫ్రేమ్. ఫస్ట్ 3 క్యాండిల్స్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో అవాయిడ్ చేయండి అండి. ఎందుకంటే ఫస్ట్ 3 క్యాండిల్స్ కొంచెం మార్కెట్ అనేది మూమెంటం ఫేక్ బ్రేక్అవుట్స్ అనేది ఫేక్ మూమెంట్ అనేది ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయాలంటే మీరు 9:30 తర్వాత ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయండి. ప్లస్ అడిషనల్ గా 2:30 తర్వాత ట్రేడ్స్ అనేది తీసుకోకండి. ఆ టైం తర్వాత 2:30 తర్వాత కూడా కొంచెం ఫేక్ మూమెంట్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, డైలీ ఓన్లీ 1 ట్రేడ్ మాత్రమే. ఐదర్ బై ఆర్ సెల్ విచ్ ఎవర్ కమ్స్ ఫస్ట్ అండి. ఫస్ట్ బై పొజిషన్ వస్తే బై పొజిషన్ తీసుకోండి, ఆ రోజుకి ట్రేడ్ అనేది ఆపేసేయండి. ఫస్ట్ సెల్ ట్రేడ్ వస్తే సెల్ ట్రేడ్ తీసుకోండి. టార్గెట్ హిట్ అయినా స్టాప్ లాస్ హిట్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ప్లస్ ఫుల్ టార్గెట్ ఫుల్ స్టాప్ లాస్ దాకా వెయిట్ చేయండి. మధ్యలో ఎక్స్టర్నల్ అవ్వకండి. ప్రో టిప్స్ అండి, బ్యాక్ టెస్ట్ చేయండి. కనీసం మినిమం ఒక 1 మంత్ అన్న బ్యాక్ టెస్ట్ చేయండి. 30 ట్రేడ్లను చూడండి. అక్యురసీ ఉందన్న తర్వాతనే మీ ట్రేడ్ అనేది స్టార్ట్ చేయండి. ఏదో నేను చెప్పానని ట్రేడ్స్ అయితే తీసుకోకండి. స్ట్రిక్ట్ గా 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఫాలో అవ్వండి. ఫోమోతో ట్రేడ్ తీసుకోకండి అండి. ఆపర్చునిటీ వచ్చేదాకా వెయిట్ చేయండి. అవాయిడ్ న్యూస్ ఈవెంట్ టైం. మార్కెట్ లో ఏదన్నా న్యూస్ ఉందనుకోండి, RBI పాలసీ సంబంధించి US ఇన్ఫ్లేషన్ డేటా వచ్చే రోజు ఉందనుకోండి, ఆ రోజు ట్రేడ్ అనేది చేయకండి. ఒకసారి ఇది చార్ట్స్ లో ఎలా ట్రేడ్ చేయాలి, ఎన్ని టార్గెట్స్ హిట్ అయినా ఎన్ని స్టాప్ లాస్ హిట్ అయినా క్లియర్ డేటా అనేది చూపిస్తాను చూడండి. ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత నిఫ్టీ 50 ఇండెక్స్ పెట్టుకోండి. 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ టాప్ లో రైట్ సైడ్ లో సెట్టింగ్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఈవెంట్స్ మీద క్లిక్ చేయగానే సెషన్స్ బ్రేక్స్ ఉంటాయి. ఇది కొంచెం థిక్ పెట్టుకోండి. థిక్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎవ్రీ సెషన్ బ్రేక్స్ అనమాట. 9:15 to 3:30 వరకు మార్కెట్ ఏం జరిగిందని చూపిస్తుంది. ఫస్ట్ 3 క్యాండిల్స్ ని అవాయిడ్ చేయాలి. దానికంటే ముందు మనం ఇండికేటర్ యాడ్ చేయాలి కదా. ఇండికేటర్ లో VWMA అని టైప్ చేయండి. వాల్యూమ్ పెట్టి మూవింగ్ యావరేజ్ మీద పెట్టండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకొని దీన్ని కొంచెం థిక్నెస్ పెంచండి. థిక్నెస్ పెంచి బ్లాక్ కవర్, మీ ఇష్టమైన కవర్ పెట్టుకోండి. ఫస్ట్ రూల్ వచ్చేసి ఫస్ట్ 3 క్యాండిల్స్ ని మనం అవాయిడ్ చేయాలి. 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అంటే 9:30 తర్వాత ట్రేడ్ అనేది తీసుకోవాలి. ప్లస్ ఈ ప్రైస్ అనేది మూవింగ్ యావరేజ్ కింద ఉంది అనుకోండి, మనం బేరిష్ ఎంగల్ఫింగ్ కోసం చూడాలి. ప్రైస్ అనేది ఒకవేళ మూవింగ్ యావరేజ్ మీద ఉంటే బుల్లిష్ ఎంగల్ఫింగ్, బిలో ఈ మూవింగ్ యావరేజ్ కింద ఉంటే బేరిష్ ఎంగల్ఫింగ్. ఇక్కడ చూద్దాం. 3 క్యాండిల్స్ అవాయిడ్ చూస్తున్నాం. ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఉంది, దాని తర్వాత రెడ్ క్యాండిల్ ఉంది. ఈ రెండు కాంబినేషన్ లో మనం ఏమనుకోవచ్చు, బేరిష్ ఎంగల్ఫింగ్ అనుకోవచ్చు. ఎంగల్ఫ్ ఫేసింగ్ కవర్ చేసిన, ఎంగల్ఫ్ అంటే మొత్తం కవర్ చేసింది, తిన్నది అని అర్థం. ఇక్కడ చూడండి, ఆ క్యాండిల్ యొక్క హై విల్ బి స్టాప్ లాస్ అండి. 1:2 విల్ బి ద టార్గెట్. ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను కదా, వదిలిపెట్టేసేయండి. ఒక్కటే ట్రేడ్, డైలీ 1 ట్రేడ్ తీసుకోవాలి. ఐదర్ టార్గెట్ స్టాప్ లాస్, ఫుల్ టార్గెట్ ఫుల్ స్టాప్ లాస్ కోసం వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి 1:2 పెట్టుకుంటాను. రిస్క్ రివార్డ్ రేషియో టార్గెట్ హిట్ అయిపోయింది. దాని ముందు రోజు చూద్దాం. ఫస్ట్ 3 క్యాండిల్స్ అవాయిడ్ చేశాను. ప్రైస్ బ్రేక్ డౌన్ చేసింది, కిందకి వచ్చింది. కింద మనం బుల్లిష్ ఎంగల్ఫ్ చూడకూడదు, బేరిష్ ఎంగల్ఫ్ చూడాలి. కింద ఏమైనా బేరిష్ ఎంగల్ఫ్ ఉందా? ఇక్కడ గమనిస్తే కొన్ని ఎక్స్పెక్టెడ్ కేసెస్ లో మీరు ఈ లైన్ కింద ఈవినింగ్ స్టార్ గాని ఉంటే ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ లైన్ మీద మార్నింగ్ స్టార్ ఉంటే ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్ బేరిష్ ఎంగల్ఫ్ లాగానే వస్తుంది, లేదంటే ఈవినింగ్ స్టార్ కూడా అనుకోవచ్చు. ఇక్కడ నేను ఎంట్రీస్ అనే ప్లాన్ ఇస్తున్నాను. మళ్ళీ కామెంట్ చేయకండి అది బేరిష్ ఎంగల్ఫ్ కాదు కదా ఈవినింగ్ స్టార్, నాకు తెలుసు అండి. బేరిష్ ఎంగల్ఫ్ అనుకోవచ్చు. దీంట్లో కొంచెం సైకాలజీ ఉంటుంది. నేమ్స్ అనేది మ్యాండేటరీ కాదండి. గుర్తుపెట్టుకున్న క్యాండిస్టిక్స్ లో ఏం సైకాలజీ అనేది జరుగుతుందో కావాలి. నేను మన క్లాస్ లో క్యాండిస్టిక్స్ నేమ్స్ మెన్షన్ ఎక్కువ చేయను. దాంట్లో సైకాలజీ ఏం జరుగుతుంది, అసలు మార్కెట్ ఎందుకు మీదకి వెళ్తుంది, ఎందుకు కిందికి వస్తుందని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ లో వాట్సాప్ నెంబర్ ఉంది, టెక్స్ట్ చేసి జాయిన్ అవ్వండి. ఇది ఇక్కడ ఈ క్యాండిల్ యొక్క లోలో మన ఎంట్రీ ప్లాన్ ఉంటుంది. హై విల్ బి ద స్టాప్ లాస్. 1:2 రిస్క్ రివార్డ్ రేషియో పెట్టుకొని మీరు ఎంట్రీస్ అనే ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది చూడండి, 5th ఆగస్ట్ రోజు 3 క్యాండిల్స్ అవాయిడ్ చేశాను. ఇక్కడ కూడా చూస్తే ఇది స్లైట్. ఇక్కడ చూస్తే ఈ క్యాండిల్ ఏమైంది, మీద విక్ ఉంది. ఇక్కడ 2 సైడ్లు విక్ ఉండడం వల్ల కరెక్ట్ క్యాండిల్ అనేది కాదండి. 2 సైడ్లు విక్ ఉండడం వల్ల మనకు దాంట్లో సైకాలజీ కరెక్ట్ గా తెలియదు. ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్ ఏమైనా ఉన్నాయి చూడండి. ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ కాదు, ఇక్కడ బేరిష్ ఎంగల్ఫ్ కాదు, ఇది బేరిష్ ఎంగల్ఫ్ లాగా అనుకోవచ్చు. ఇక్కడ మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. ఇది స్టాప్ లాస్ హిట్ అయినట్టు. ఇది బేరిష్ ఎంగల్ఫే, కాకపోతే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. కంపల్సరీ టార్గెట్ హిట్ అవ్వాల్సిన రూల్ ఏం లేదంటే కొన్ని టైం స్టాప్ లాసెస్ కూడా హిట్ అవుతాయి. ఇట్లా పెట్టుకోండి. ఫస్ట్ 3 క్యాండిల్స్ అవాయిడ్ చేస్తున్నాం. దాని తర్వాత ఇక్కడ మనకు మీద ఏం రావాలి, బుల్లిష్ ఎంగల్ఫ్ రావాలి. బుల్లిష్ ఎంగల్ఫ్ వేడి ఉంది, ఇక్కడ దాకా కూడా లేదు. ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫ్ వచ్చింది. ఈ టైంలో బుల్లిష్ ఎంగల్ఫ్ వచ్చింది. ఇది స్టాప్ లాస్ హిట్ అయిపోయినట్టు. ఈ 2 క్యాండిల్స్ బుల్లిష్ ఎంగల్ఫ్.
సేఫ్, కాకపోతే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఫస్ట్ 3 క్యాండిల్స్ అవాయిడ్ చేస్తున్నాము. దాని తర్వాత ఇక్కడ చూడండి ఈ 3 క్యాండిల్స్ మీరు గమనిస్తే ఇక్కడ మార్నింగ్ స్టార్ లోకి వచ్చింది, కానీ లైన్ కింద ఉంది కాబట్టి మనం చేయము. ఈ లైన్ మీద ఉంటే మనం ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం. ఈ 2 క్యాండిల్స్ చూడండి ఏమైందో, ఈ 2 క్యాండిల్స్ ని చూస్తే ఇది బేరిష్ ఎంగల్ఫే, ఆ లైన్ కింద బ్రేక్ డౌన్ జరిగింది కదా, బ్రేక్ డౌన్ జరిగింది కింద ఉన్నట్టే కదా, ప్రైస్ మీద లేనట్టే కదా, కాబట్టి ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు. 1:2 పెట్టుకుని టార్గెట్ హిట్ అవుతుంది. ఇక్కడ టార్గెట్ హిట్ అయిపోయింది. ఇట్లా మనం ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవాలి. ఒకసారి జూలై మంత్ లో ఎన్ని టార్గెట్స్ వచ్చినాయి, ఎన్ని స్టాప్ లాస్ వచ్చినాయి చూద్దాం. ఇది జూలై మంత్ లో స్టార్టింగ్ ట్రేడ్ అండి. టార్గెట్ హిట్, సెకండ్ థర్డ్ కి టార్గెట్ హిట్, ఫోర్త్ కి టార్గెట్ హిట్, సెవెంత్ కి టార్గెట్ హిట్, ఎయిత్ కి టార్గెట్ హిట్, నైన్త్ కి టార్గెట్ హిట్, 10th, 11th, 12, 15, 16, 18, 21, 22, 23, 24, 25, 28 ఇవన్నీ ట్రేడ్స్ అండి జూలై మంత్. ఇవి జూన్ మంత్ యొక్క ట్రేడ్స్ అండి. జూన్ మంత్ ట్రేడ్స్ ఒకసారి ఎన్ని టార్గెట్స్ హిట్ అయినా ఎన్ని స్టాప్ లాస్ హిట్ అయినా కూడా చూద్దాం. జూలై మంత్ లో ఆల్మోస్ట్ మనకు 22 ట్రేడింగ్స్ వచ్చినాయి. 3 స్టాప్ లాస్ హిట్ అయినా, 19 ట్రేడ్స్ టార్గెట్ హిట్ అయినా, ఆల్మోస్ట్ అక్యురసీ 90% దాకా ఉంది. జూన్ మంత్ లో 19 ట్రేడ్స్ వచ్చినాయి, 5 ట్రేడ్స్ స్టాప్ లాస్ హిట్ అయినా, 14 ట్రేడ్స్ టార్గెట్ హిట్ అయినాయి. ఆల్మోస్ట్ అక్యురసీ వచ్చేసి 75% ఉంది. ఇలా మీరు ఒక 6 months బ్యాక్ టెస్ట్ చేయండి. దీని మినిమం అక్యురసీ 70 to 80% అనేది ఉంటుందండి. స్ట్రాటజీ వస్తేనే మీరు పర్ఫెక్ట్ అనేది అవ్వరండి. రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది, పొజిషన్ సైజింగ్ ఉంటుంది, మనీ మేనేజ్మెంట్ ఉంటుంది, ట్రేడింగ్ ప్లాన్ అనేది ఉంటుంది. ఇవన్నీ మనం మన క్లాస్ లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి మన క్లాస్ లో. డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఉందండి. డైలీ ఈ స్ట్రాటజీతో ట్రేడ్స్ వస్తే నేను రిజల్ట్స్ అనేది పోస్ట్ చేస్తాను, ఒకసారి జాయిన్ అవ్వండి. ఇంకా స్టాక్స్ మీద కానివ్వండి, కమోడిటీ మీద కానివ్వండి, మన స్ట్రాటజీస్ మీకు అవసరం ఉంటే కామెంట్ సెక్షన్ లో మీకు ఏ స్ట్రాటజీ కావాలో కామెంట్ చేయండి. దాని మీద నేను ఒక ఫుల్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే మీ ఫ్రెండ్ కి అవసరం ఉందో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే బెల్ ఐకాన్ మీద కూడా ప్రెస్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ లో కోర్స్ కంటెంట్ వీడియో పెడుతున్నాను, రైట్ సైడ్ లో కమోడిటీ వీడియో పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.